అత్తయ్య ఈరోజు ఏం వండుదాం అనుకుంటున్నావు కూర? ఏం కూర వండుతున్నావు? వంకాయ పకోడీ వండుదాము అని పోసి పెట్టుకున్నాను. మరి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వాటికి కావాల్సినవి ఏమేంటి? ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా పోసాను. ఇది పకోడీ మరి వంకాయలు ఉప్పేసి అలా పెట్టాను. వండుతారు. వండాక చూడు ఎలాగుంటుందో నువ్వే చెప్తుంది. అదో చూడండి, అత్తయ్య అయితే ఈరోజు వంకాయ పకోడీ కూర వండుతుందండి. అదిగోండి స్టవ్ మీద దాకబెట్టింది, నూనె పోతుందండి అత్తయ్య. నూనె వేడెక్కిందా చూడు. నూనె వేడెక్కిన తర్వాత ఏం వేస్తున్నావు? ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు ఎక్కువసేపు మగ్గనిద్దాం. మా అత్తయ్య అయితే ఈరోజు చాలా బాగా వండుతుందండి. వంకాయ పకోడీ చాలా బాగుంటుందంట. ఎలా ఉంటుందో చూద్దామండి. నేను ఎప్పుడు వండలేదు, ఎప్పుడు వినలేదు కూడా. చాలా బాగుంటుందమ్మా అంటుంది అత్తయ్య. చూద్దాం. లాస్ట్లో మసాలా వేసుకో. కొంచెం మసాలా వేస్తావా లాస్ట్లో? ఇప్పుడు ఏం వేస్తున్నావు? వంకాయ ముక్కలు వేస్తున్నావా? మగ్గిన తర్వాత అప్పుడు పకోడీగా చూడండి, ముందుగా కడిగి పెట్టుకుంది. వంకాయ ముక్కల్లో సాల్ట్ కూడా వేసుకుందండి, లేకపోతే కలర్ మారిపోతాయి కదండి, చేదు వచ్చేస్తాయి. అందుకని సాల్ట్ వేసి పెట్టుకోవాలి. అత్తగారు చాలా బాగా వండుతుందండి వంటలు. కొద్దిసేపు మూత పెట్టి ఉంచు. చూద్దామమ్మా కూర. సరే. ఇంకా మగ్గాలి కొద్దిగా. ఏమేస్తున్నావు అత్తయ్య? సాల్ట్ వేసానమ్మా. కారం కూర కొంచెం వేస్తే వాటర్ కారం తక్కువే తింటారు కదా మీరు. పోతానమ్మా మగ్గుతుంది. చూడండి, చాలా బాగుందండి, కలర్ఫుల్గా. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. చూపించేస్తే ఒకసారి చూడు. చూడమ్మా, అయిపోయింది. పకోడీ వేసేస్తావా? వేసేస్తాను. మసాలా వేద్దాం. వేసే పకోడీ వేసే.
కూర స్మెల్ అయితే చాలా బాగుంది అత్తయ్య. ఏమి వేస్తున్నావు? వేసేస్తున్నావా? పకోడీ వేస్తున్నానమ్మా. ఏ అత్తయ్య, ఎందుకంటే అత్తయ్య పకోడీ అయితే వేసేసిందండి. కొద్దిసేపు అలా వండేద్దాం అత్తయ్య. మసాలా కూడా వేసేస్తే మసాలా వేస్తుందండి, గరం మసాలా వేస్తుంది. అత్తయ్య నూరుకుని డబ్బాలో పెట్టుకుని అలా పెట్టుకున్నదండి అత్తయ్య. మసాలా, గరం మసాలా కొద్దిగా వేసుకో ఇంకా. సర్లే, సరిపోతుందిలే. మళ్ళీ మామయ్య ఎక్కువ ఘాటు తిండు కదా. మసాలా కూడా వేసిందండి. అలా పెట్టి కొద్దిగా సిమ్లో పెట్టి ఉంచి కొద్దిసేపు. కట్టేద్దాం అమ్మా. చూడు ఒకసారి. కూర కట్టేద్దాం, దగ్గరికి వచ్చేసింది. సరే, కూర అయితే అయిపోయిందండి. ఎలా ఉన్నదో టేస్ట్ అయితే చూద్దాం. ఇలా తీసుకురా అత్తయ్య కూర. కూర అయితే అత్తయ్య టేస్ట్ చూస్తుందండి. అత్తయ్య అయితే కూర వేసుకుంటుందండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. తింటుందండి అత్తయ్య. వేడిగా ఉంది కదా, కాలిపోతున్నట్టున్నది. చూడండి, ఈరోజు మా అత్తయ్య చేతి వంట కదండి. చూడండి, చాలా బాగుంది కూర. ఎంతో కష్టపడి చేసింది కదండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. చాలామంది కూడా నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, నాకు సపోర్ట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేయకుండానే చూస్తున్నారండి. ఎలా ఉంది అత్తయ్య? చాలా బాగుంది, చాలా బాగుందమ్మా కూర. మీరు కూడా తిను. ఇటు చూసి మాట్లాడు. ఎలా ఉంది మాకు ఎలాగ అర్థమవుతుంది నాకు, నువ్వు చెప్పకపోతే. చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఈ కూరను బట్టి మీరు చూసి మా కోళ్ళ గారికి సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ నేను ముందుకెళ్ళగలుగుతాను. మీరు చాలామంది కూడా నా ఛానల్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. రోజు అడగడానికైతే సిగ్గుగా ఉంది. నేను అడుగుతున్నాను కానీ ఎవరో లైక్ కొట్టట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని బాధగా ఉంది ఫ్రెండ్స్. మీకు కనుక నా వంటలు, నా కూరలు, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నేను మీ వలన ఇంకా ముందుకెళ్ళగలుగుతాను, మీ సపోర్ట్ వలన ఇంకా ముందుకెళ్ళగలుగుతాను. అత్తయ్య కూర మరొకసారి చెప్తున్నాను. అత్తయ్య కూర ఈరోజు వంకాయ పకోడీ కూర నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.